బలపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రపంచ దేశాలలో కూడా సిలువ వెయ్యబడి అందరూ కూడా బాధతో, వేదనతో, దుఃఖంతో ఉండబడినటువంటి సందర్భం. అయినను ఇది మంచి శుక్రవారం అనబడుతుంది. ఎందుకు అంటే దేవుడు సిలువ వేయబడిండే కనుక ఈరోజు ప్రపంచ మానవాళి రక్షణ కొరకు తన రక్తాన్ని చిందించి కల్వరి శిలలో ధారపోసింది కనుక, మన పక్షాన దేవుడు మరణించింది కనుక ఇది శుభ శుక్రవారం అంటారు. అందుకని గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం కనుక దీని గురించి కొన్ని మాటలు నేను వివరిస్తుండగా కొద్దిగా బైబిల్ తెలిసిన వాళ్ళు నేను అడుగుతున్నప్పుడు కొద్దిగా టకటగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కనుక యేసు ప్రభును ఉదయం 9 గంటలకు సిలువ వేస్తారు, మధ్యాహ్నం 3 గంటలకు తను మరణించిండు అని చెప్పేసి అక్కడ ఉండబడినటువంటి సైనికులు ఒక ఈటెతో ప్రక్కలో పొడిచినప్పుడు నీరు, రక్తం వేరే బయటకు వస్తాయి. ఒక మనిషి చనిపోయినప్పుడు ఏ విధంగా నిర్ధారిస్తారంటే, మన వైద్య శాస్త్రం ఏ విధంగా నిరూపిస్తుంది అంటే శ్వాసను బట్టి నిరూపిస్తుంది. కనుక ఆ రోజుల్లో ఇప్పుడు కూడా మనిషి చనిపోయిన తర్వాత బ్లడ్ ఆగిపోతుంది, సర్క్యులేషన్ ఆగిపోతుంది. అప్పుడు కూడా సిలువలో వేలాడదీయబడినప్పుడు యేసు ప్రభు ఉంటున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి సైనికులు బల్లెపు పోటు, పెరికార్డియం అంటే ఈ గుండె పక్కన ఉన్నటువంటి పెరికార్డియానికి ఈటతో ముడుస్తారు. నీరు, రక్తం వేరైతే బయటకు వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్డి సైనికుల మీద పడినప్పుడు తన కళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు 6 గంటలు సిలువలో వేలాడదీయబడినప్పుడు 7 మాటలు 7 అనే దానికి ఏంటంటే విజయము అని అర్థం. ఆది కాండంలో మనం చూసుకుంటే దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమిస్తాడు. ఇక్కడ కూడా మన బైబిల్లో చూసుకుంటే 4 సువార్తలు, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను సువార్తలు కానీ 4 సువార్తలలో అక్కడ ఉండబడినటువంటి ఒక సువార్తికులు వివిధ రకాలుగా రాసినా కూడా ఈ 4 సువార్తలు ఏం చెప్తున్నాయంటే 6 మాటలు రాసి 7వ మాటగా దేవుడు విశ్రమించినట్టుగా మనం చూస్తున్నాం. 6 మాటలు పలికి 7వ మాటగా దేవుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పేసి బైబిల్లో చెప్తాడు. అంటే ఈ 7 మాటలు దేనికి చెప్తున్నాయంటే 3 మాటలేమో మనుషులకు చెప్తున్నాడు దేవుడు, 3 మాటలేమో దేవునితో మాట్లాడుతున్నాడు, ఒక మాట డిక్లరేషన్ ఇస్తున్నాడు. 3 మాటలు ఎవరికి చెప్తున్నాడంటే మొదటి మాట, 2వ మాట, 3వ మాట, ఈ విధంగా 6 మాటలు, 3 మాటలు మనుషులకు చెప్తున్నారు. తండ్రితో ఏమని చెప్తున్నాడంటే తండ్రి దీనిని క్షమించమంటాడు. 4వ మాట నా దేవా నా చేతికి వెచ్చితం అంటున్నాడు. 7వ మాట నా ఆత్మను అప్పగించుకొని దేవునితో చెప్తాడు. 3 మాటలు ప్రజలకు ఏమని చెప్తాడంటే ఇగో నేడు ఒక పరదేశంలో ఉన్న ఒక దొంగతో చెప్తాడు. ఒక 3వ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే ఒక తల్లితో చెప్తాడు. దప్పికొనిచున్నానని చెప్పేసి 5వ మాట చెప్తాడు. అంటే దేవుడు పలికేటువంటి సందర్భాలు ఏంటంటే ఈ 6 గంటలు 7 మాటలు భారవంతమైనటువంటి మాటలు మాట్లాడుతుంది బైబిల్లో. కనుక మనం చూద్దాం ఈరోజు యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 ఏమంటుందంటే దేవుణ్ణి ఎవరైనా చెప్పగలుగుతారా బైబిల్లో? ఈ ప్రపంచంలో అసలు దేవుని చంపేటువంటి మనిషి ఇంతవరకు పుట్టలేదు, పుట్టాడు కూడా. తనకు తానుగా మనుషుల కొరకు ప్రాణం పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరు ఉండరు అనంటే బైబిల్లో దేవాది దేవుడు యేసు ప్రభు ఒక్కరే. కనుక దేవుడు అంటాడు ఏమంటాడంటే యోహాను 10:17 నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. చాలా అక్కడ ఏళ్ళు పెట్టండి. నేను ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని మరలా తీసుకుంటే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రాణం పెట్టడం తెలుసు, ప్రాణము మనం తీసుకోవడం కూడా తెలుసు. లాజరు చనిపోయినప్పుడు బ్రతికించడం తెలుసు, చనిపోయిన చిన్నదానికి పేతురంతకు జలవచ్చినప్పుడు బాగు చేయడం తెలుసు, చనిపోయిన ఒక చిన్నదానిని బ్రతికించడం తెలుసు. అలాగే దేవుడు చనిపోయినప్పుడు దేవుడు చనిపోతాడని లేఖనాలు ముందే చెప్పినాయి, మనకు తెలుసు, మీకు అందరూ కూడా తెలుసు. అది లేఖనాలు ఏమని చెప్తుందంటే మనుష్య కుమారుడు పలాని తల్లి గర్భంలో పుడతాడు, కన్యక గర్భవతి కుమారుడి కరను తనకు ఇమ్మాని అని పేరు పెట్టుండని చెప్పేసి మనకు లేఖనాలు చాలా దైవజనుడు చాలా వివరించడం జరిగింది. లేఖనాలు నెరవేర్చినట్టుగా యేసు ప్రభు పలాని కన్యక గర్భంలో పుడతాడు, పలాని దొంగల చేతికి చెప్పుతాడు, తన అతిక్రమములు భరించి మనుషులందరి కొరకు చనిపోతాడని చెప్పేసి తెలుసు. లేఖనాలు నెరవేర్చినట్టుగా జరుగుతున్నాయి. కనుక మనుషుల తనే ప్రాణం పెట్టాడు తీసుకుంటున్నాడని చెప్పేసి అంటున్నాడు చదువుడిగా. ఎందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు. ఏ శిష్యుడు కూడా తన అప్పగించబడిన శిష్యుడే కావచ్చు, కానీ ఎవరు కూడా ప్రాణము తీయలేదు యేసు ప్రభుది. నా అంతటా నేనే
దానిని పెట్టుచున్నాను చాలు, నా అంతటా నేనే పెడుతున్నాను కానీ ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు. అందుకనే సిలువలో 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అప్పగిస్తాడు దేవుడు. ఈ భూమి మీదకి యేసు ప్రభువు పంపినప్పుడు దేవుడు ఒక శరీరమును ఆ యొక్క ఏది మన కన్యకుండబడినటువంటి ఒక తల్లి గర్భంలో యేసు ప్రభువును పెట్టినప్పుడు ఆ యొక్క శరీరమును ఆత్మను ఏ విధంగా పెట్టి ఈ భూలోకానికి పంపిండు, దేవుడు శిలువలో కూడా చనిపోతున్నప్పుడు తండ్రి నువ్వు ఇచ్చినటువంటి ఆత్మ, నువ్వు ఇచ్చినటువంటి ఈ శరీరము, నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవితము ఈ మనుషుల కొరకు ఏ విధంగానైతే చేయవలనో 30 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు లోకం కొరకు స్వాత ప్రకటించి చనిపోతున్నప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఒక ఆత్మను నీకు అప్పగించకూడచున్నాను అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్టుగా చూస్తున్నాం. దాన్ని ఎవరు కూడా తీసుకోరు, ఎవరు కూడా పెట్టరు ప్రాణం. ఎవరైనా పెట్టాలంటే దేవాది దేవుని కుమారుడు యేసు ప్రభు మాత్రమే. మనం ఇంకొక వచనం చూద్దాం. యేసు ప్రభు చనిపోయినప్పుడంతా ఆడ సందర్భం మనం చూస్తున్నాం. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ శిలువలో చనిపోయినప్పుడు ఆ కొండ నుంచి కొంచెం ముందు అంత దూరంలో దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయము ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని. ఒక్కసారి మనం యేసు మరలగా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2 నాచెనియను. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ప్రాణం పెడుతున్నప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందికి జరిగిందంట. నాకు ఈ రోజు దైవజనుడు ఇక్కడ పెట్టినప్పుడు చాలా ఆనందం. ఎందుకంటే ఇది మీరు కూర్చున్నది పరిశుద్ధమైన స్థలం, ఇది దేవాలయం, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండేటువంటి తెర, ఈ తెరని ఏ విధంగా చేసిందంటే మీరు చూస్తే నిర్గమకాండం 26:31 ఒకసారి చూద్దాం. నిర్గమ 26:31-33. నిర్గమ 33:31-33. మరియు నీవు నీల ధూమ్ర రక్త వస్త్రము గల ఒక అడ్డ తెరను చదువు ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును చాలు. ఆ అడ్డతెరాట ఈ అడ్డతెర ఎక్కడంటే ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈడో యాజకుడు ఉండొచ్చు కానీ ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటారు. ఆ ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలం పోవాలి. అది ఎవరంటే దేవజనులు మాత్రమే పోవాలి. ఈ అతి పరిశుద్ధమైన స్థలము ఈ పరిశుద్ధ స్థలానికి మధ్య ఉండబడినటువంటి ఈ అడ్డతెరాట అప్పుడు ఉండబడినటువంటి కాలంలో చిత్రకారులు ఎట్లా చెక్కారంటే బంగారు రేకులతో కుంభకర్రలతోని బ్రహ్మాండంగా పొదిగించినటువంటి సందర్భం. అయితే ఆ దేవుడి మరణ వార్త వినాక ఈ పరిశుద్ధమైన స్థలం అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్య ఉండబడినటువంటి అడ్డతెర 2గా జరిగిందన్న పైన దేవాలయమే ఆ 2 అంటే దానికి అర్థం ఏంటంటే దేవాలయం 2గా తిరిగింది. అంటే చరించుకోలేకపోతుంది దేవాలయం. దేవాలయం అంటే దేవుడు నివసించేటువంటి ప్రాంతం, అంటే దేవుడు తన కుమారుడు పంపినటువంటి స్థలం అది. ఆ దేవాలయంలో అడ్డు తెర 2గా తిరిగిందంట. అంటే దేవుడు ఒకసారి చూడండి, ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటానని బిగ్గరగా కేక వేసి ప్రారంభించిందంట. ఆ కేకకే ఆ 2గా ఉండబడినటువంటి ఆ అడ్డు తెర తిరిగిందంట. అంటే మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అక్కడ ఉండి మీ మనుషులందరూ కొరకు నేను ప్రాణం పెడుతున్నా కదా అని అడ్డుగా నిలబడ్డాడు. ఎప్పుడైతే ప్రాణం పెట్టి మీకు రక్షించిపోయిందో అడ్డుతన చిరిగిందంట. దేవుడు వెళ్ళినప్పటి నుంచి అందుకనే దేవజనుడు, అందుకని ప్రపంచం మొత్తం స్వార్థికులు ఎందుకుంటారంటే మీకు మధ్యగా ఈరోజు అడ్డుగా ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసా? దైవజనుడే. అడ్డుతెరగా ఈరోజు మీకు ప్రార్థన చేసే మీకు దీనైనా మీకు ఆశీర్వాదాన్ని కూడా మధ్యలో ఉండబడిన దేవజనుడు అడ్డు గోడగా ఉండి మీ ప్రతి ప్రార్థన కూడా దేవునికి చేరవేసినటువంటి అడ్డుతెర వాళ్ళు. అందుకనే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండబడినటువంటి అడ్డుతెర అట 2గా చినిగిపోయిందట. అదే దాని అర్థం. అది కిందికి చూద్దాం ఇక. అలాగే మార్కు సువార్తలు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. లూకా సువార్త 23:46 ఆ విధంగా ఉంటుంది. అలాగే యోహాను 19:30 ఒకసారి చూద్దాం. యోహాను 19:30-34-35 ఒక్కసారి 19:34-35 అతని 30 యోహాను 19:30-34 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము
సిద్ధపరచు దినము ఓకే. మరుసటి విశ్రాంతి దినమును ఆ. మహాదినం గనక ఆ. ఆ దేహములు ఆ. విశ్రాంతి దినమున ఆ. శిలువ మీద ఉంచబడినట్లు ఆ. వారి ఆ. కాళ్ళు విరగొట్టి రైట్, చాలు ఇక్కడికి ఇక. అయితే ఈ పరిశుద్ధమైన ఈ సిలువలో అలాంటి ఆచారం పశ్చాత్త తర్వాత అలాంటి ఆచారం ఏంటంటే తెల్లవారితే విశ్రాంతి దినము, అంటే విశ్రాంతి దినము సబ్బాతు దినము తెల్లవారితే విశ్రాంతి దినములో ఈ సిలువ మీద వేలాడ తీయబడి ఎవరు ఉండకూడదు. అక్కడ కాళ్ళు విరగొట్టాలి. కాళ్ళు ఎందుకు విరగొట్టాలి అంటే తొందర ప్రాణం, కాళ్ళు విరగొట్టే తొందర ప్రాణము పోతుందని చెప్పేసి కాళ్ళు విరగొట్టాలి అన్నది ఆచార సంప్రదాయ ప్రకారం. కనుక ఆ కాళ్ళు విరగొట్టమందుకే అప్పటికే యేసు ప్రభు మరణించిన రుజువు పరుచుకుంటారు. కనుక దాని అర్థం కాళ్ళు విరగొట్టడానికి సందర్భం నుంచి కీర్తన 34:20 ఒకసారి చదువుదామా? కీర్తన 34:20 ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, చాలు వాటిలో ఒకటైనను విరిగిపోదాట. ఇక్కడ మనం ఏమని చూసుకున్నాము, యోహాన్లో ఏమని చూసుకున్నామంటే దేవుడు శిలువ మీద ఉన్నప్పుడే అటు దొంగ కాళ్ళు ఇటు దొంగ కాళ్ళు విరగొట్టబడ్డాయి. ఈ యేసు ప్రభు దగ్గర ఆయన కాళ్ళు విరగొట్టబడ్డాయి. ఎందుకంటే ఎప్పటికే తన ప్రాణం విడిచేయడని చెప్పి తెలుసుకొని తన కాళ్ళు విరగొట్టారు. ఇక్కడ ఈ కీర్తనలో ఏమని చెప్తుందంటే అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు. దావీదు భక్తుని చేత ఎప్పుడో రాయబడినది లేఖనం ఇది. పలాని కన్యక గర్భంలో కుమారుడు పుడతాడు, మనుషుల కొరకు శ్రమను పొందుతాడు, దెబ్బలు తింటాడు, విరవబడదు అని ఆనాడు లేఖనం అప్పుడే సెలవిచ్చింది. ఈ యొక్క యోహాను సువార్త నెరవేరింది. మీకు ఒక సందర్భం ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 60 సంవత్సరాల క్రితం ఏమైందనంటే మలేషియా అనేటువంటి ఒక దేశంలో ఆ బర్మా, మలేషియా, థైలాండ్ మీద ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. అక్కడ పనివారు ఎవరు దొరకకపోగా అక్కడ ఉండబడినటువంటి ఆ కొండ ప్రాంతంలో ఉండబడినటువంటి మనుషులు అందరినీ కొంతమందిని పిలిపించి ఒక బ్రిడ్జి నిర్మిస్తారు. ఆ బ్రిడ్జి నిర్మించి ఉదయం పనికి వస్తారు, మధ్యాహ్నం పని చేస్తారు, సాయంత్రం వెళ్ళేటప్పుడు అక్కడ ఉండబడినటువంటి వస్తువులు ఏవైతే పని చేస్తారో ఆ వస్తువులు ఎక్కడి నుంచి ఉదయం తీసిలో సాయంత్రం పని అయిపోయిన అక్కడనే పెట్టి లెక్క పెట్టి ఆ యొక్క యజమానికి, మేనేజర్ గారికి వెళ్ళిపోవాలి. ఇట్లా కొన్ని రోజులు గడిచింది. ఒక రోజు ఒక 10 మంది పనికి వస్తారు. ఆ బర్మా దేశం మీద పనికి వస్తున్నప్పుడు పని చేస్తున్నటువంటి క్రమంలో ఆ 10 మంది మంచిగా సాయంత్రం వరకు పని చేస్తారు. చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వస్తువులు లెక్క పెట్టి వెళ్ళిపోమనుకున్నప్పుడు ఆ 10 మంది లెక్క పెడితే అలా వస్తువులు 9 వస్తాయి. ఇక్కడ 10 మంది ఉండరు. అప్పుడు అక్కడ ఉండబడినటువంటి మేనేజర్ అంటాడు, బాబు ఇక్కడ 10 వస్తువులు ఉండాలి, మీరు 10 మంది ఉన్నారు కానీ 9 ఉన్నాయి, ఎవరి దేశంలో చెప్పండి, మీరు చెప్తారా నా చేతిలో చేస్తారా అని ఒక 10 లెక్క పెడతాడు. ఎవరు రారు. మీరు కనుక ఎవరు రాకపోతే మీ 10 మందిని చంపేస్తారు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎవరైతే ఉంటాడో వాళ్ళకి క్షమిస్తారు, లేదంటే మాత్రం ఘోరంగా ఉంటుందని చాలా బాగా ఇస్తారు. చూసి ఓపిక బట్టి నశించలేక ఇక ఫస్ట్ వరుసగా నిలబడితే ఒక గన్ను పెట్టి చెప్పు ఎవరు అనుకుంటున్నప్పుడు వేరే వ్యక్తి ఒకటి వచ్చి ఆ 10 మందిలో ఒక వ్యక్తి వచ్చి నిలబడి సార్ అనే లోపే తను నేను పిలిచినప్పుడు రాలేదు కదా అని చెప్పేసి కోపంతో గన్ను పెట్టి కాల్ చేస్తాడు. ఇక అని చెప్పేసి ఇప్పుడు లెక్క పెట్టుకోవాలా అని చెప్పేసి అనగానే వీళ్ళు తరచడబడతానే తాను అది ఏంటో ఎంతసేపు అయింది మళ్ళీ అలాంటి ఉన్నాయా లేవా సార్, సారీ ఇంతకుముందు మేము తప్పు లెక్క పెట్టాం సార్, యాక్చువల్గా 10 ఉన్నాయి కానీ మేమే తప్పు లెక్క పెట్టాం సార్, 9 కాదు సార్ 10 వస్తువులు అంటే ఎందుకు ముందుకు వచ్చిండు అంటే ఈ 9 మందిలో ఎవరు కూడా ప్రాణాలు పోవద్దు. తనంతట తానే ఈరోజు ప్రాణం ఇచ్చిండు. తనంతట తానే నా సహోదరులు 9 మంది ఎవరు కూడా ప్రాణం పోవద్దు, నేను ముందుకు పోయి సార్ నేనే తీసిన చెప్తే వీళ్ళు బ్రతుకుతారు కదా అని చెప్పేసి చెయ్యని నేరానికి శిక్ష భరించిండు ఆ వ్యక్తి. యేసు ప్రభు కూడా మీరు ఈ లోకంలో ఉండబడిన ప్రజలందరి పక్షాన్ని రోజు ప్రాణం పెట్టిండు. అదే సార్ జీసస్ క్రైస్ట్. తను ఏ నేరం చేయలే. పోనీ యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ మనుషుల కొరకు ఎవరైనా పోతారని చెప్పేసి అనుకున్నప్పుడు యెషయా భక్తుడు అయ్యో నేను పవిత్రమైన వాళ్ళమే కదా ఈ ప్రజల గురించి చెప్తాను కదా అనుకున్నప్పుడు కూడా అట్లా చెప్పారు యేసు ప్రభు. నేను వెళ్తాను దేవదూతలు అంటున్నప్పుడు యెషయా భక్తుడు అయ్యా ఈ ప్రజలకు చెప్పడానికి నేను పోతానంటే యేసు ప్రభు అట్లా చెప్పలేదు. యెహోవా దేవుడు ఒకడే మన బిడ్డ ఈ మనుషుల కొరకు ప్రాణం పెట్టాలి, ఎవరు నా కొడుకునే పంపిస్తా. ఒకవేళ ఇంకెవరైనా పంపిస్తే వాళ్ళు నిందించుకుంటారు, హింసించుకుంటారు, ఎవరైనా ఇబ్బంది పడతారు. కాబట్టి నా కొడుకునే ఈ లోకానికి పంపించేసి తన ప్రాణాన్ని మనం తీసుకుంటా, ఇచ్చి మనం తీసుకుంటా. దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. తనకు తానే ప్రాణం పెట్టిండు. ఏ శిక్షా విధి లేదు తన దగ్గర. పిలాతు అంటాడు చెప్పవయ్యా నేను విడిపించడం నాకు అధికారం కలదని చెప్పు అనుకున్నప్పుడు నా తండ్రి నుంచి వచ్చే అధికారం తప్ప నువ్వు ఇవ్వడమయ్యా నాకు విడిపించడానికి. దానికి ప్రాణం పెట్టడం నాకు తెలుసు, ఆ ప్రాణం 3వ రోజు తీసుకున్నాడు కూడా నాకు తెలుసు. అందుకనే శిష్యులు చెప్పిన 3వ రోజు తిరిగి లేస్తా అని చెప్పి అనుకుంటాడు. అక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి.
కనుక అపొస్తలుల కార్యం 2:20 ఒక మాట ఉన్నది, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. శిష్యులు వారు రాస్తున్నటువంటి సందర్భం అది, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. అది ఏది మనకు కీర్తన 90 ఉంటుంది, మనుషులను నేలను మట్టికి మార్చుచున్నావు, తిరిగి నరళాలని ఆజ్ఞాపించుచున్నావు. అది దేవుని ఆజ్ఞ. మనుషులను భూమి మీదకి మరి ఆత్మను పంపించేది దేవుడే, తిరిగి తీసుకునేది దేవుడే. ఆ దేవుడే ఈ రోజు ప్రాణం పెట్టిండు, ఆ ఆత్మను దేవుడే తిరిగి తీసుకున్నాడు. అధికారం కలిగిన నామం అది దేవునికి. అది కనుక నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని శిలువలో పలికినటువంటి మాట అది. ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డది, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఈ 6 గంటలు 3 గంటలేమో వెలుగులో ఉన్నాడు, 3 గంటలేమో చీకట్లో ఉన్నాడు. 12 గంటల వరకు వెలుగు ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే 12 తర్వాత చీకటమయమవుతుందట. అయ్యా, ఎందుకు ఇట్లా ప్రజలు నిర్గతపోతారు ఆ సమయాన్ని చూసి, ఆ లొకేషన్ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూసి. చీకటి ఎందుకు అవుతుందంటే ఆ సూర్యుడు కూడా మాయమవుతున్నాడు. అయ్యో, అనవసరం ఒక నీటి మంతుని సిలవేస్తున్నారే, సూర్యుడు కూడా మాయమైపోతున్నాడు. భూమి అక్కడ అద్భుతాలు ఏంటంటే, ఆ యేసు ప్రభువుని సిలవేస్తున్నప్పుడు ఆ మరణం ఎప్పుడైతే మరణించిందో నోరంటే కార్తాలు తెలిసిందట, సూర్యుడు అదృశ్యమైండు. ఇంకెన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం అక్కడ. ఒక్కసారి గమనించాలి, ఇదంతా దేవుని అధికారం చొప్పునే జరుగుతుంది. ఇది ఏ మనుషుడు అప్పగించలే. మనిషిని అప్పగిస్తే తన ప్రాణం ఎవరు తీసుకోలే. అది లేఖనం నెరవేరినట్టు 33 వెండి తులాలకు నన్ను అమ్మవేయబడ్డాడని బైబిల్లో ఉంది, జకరియా గ్రంథంలో ఉంది. కనుక మనం గమనించాలి, దేవుడు ఈరోజు ప్రాణం పెట్టాడు కనుక ఇంత స్వేచ్ఛగా ఇంత 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 రక్షణగా మనం తిరుగుతున్నాం. కానీ దానికి తగ్గట్టుగా మనం బ్రతుకుతున్నామా? శుభ శుక్రవారం అంటే మంచి శుక్రవారం ఇది. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిండు. ఈ మంచి శుక్రవారం రోజున ఈరోజు ఆయన ఇచ్చిన రక్షణను మనం ఎట్లా పోగొట్టుకుంటాం? కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మీరు. అలాగే కీర్తన 16:10 కూడా ఉంటుంది, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయు అని ఉంటుంది. యేసు ప్రభు అందుకనే సమాధి చేయబడ్డప్పుడు శిష్యులు అర్హతైన యోసేపు తీసుకుపోయి, అయ్యా ఆ శరీరాన్ని నాకు ఇస్తారా అని చెప్పేసి ఒక సమాధిలో పెట్టారు. అక్కడ సమాధిలో పెట్టి వేరే కొత్త సమాధి ఒకటి కొత్తగా చేయబడే సమాధిలో పెడితే దేవుడు 3 రోజులు వేస్తాడు. అంటే అద్భుతం ఇది ఒకటి. అంటే తన ఆత్మను ఎవరు కుళ్ళపట్టనియరు, శరీరాన్ని కూడా ఎవరు కుళ్ళపట్టనియరు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన ప్రకారం అది జరుగుతుంది కనుక. జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి పెరిగేది. కనుక ద్వితీయోపదేశకాండం 21-22 కూడా మాట ఉంటుంది, బ్రాణు మీద వేలాడది ఎవరని ఉంటుంది ద్వితీయోపదేశకాండంలో. కనుక ఈ 7వ దినం అనేది విశ్రాంతి దినము, శుభం. కనుక ఈ రోజు 6 మాటలు మనకి 7వ మాటగా దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అది కాండంలో ముందుగానే చెప్పానండి, ఏంటిది? 6 దినాలు పనిచేసే సృష్టి కొరకు 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నట్టుగా 6 మాటలు శిలువలో పలికి 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని చెప్పి ప్రాణము విడిచెను, అప్పగించుకొనిచున్నాడు. ఈ రోజుల్లో మనం అప్పగించుకోగలుగుతామా? దేరుందా? నిజాయితీగా నీతిగా నేను అప్పగించుకుంటున్న దమ్ము ఉందా? కానీ స్టెఫెన్ ఉన్నది బైబిల్లో. అపొస్తలుల కార్యంలో తను ఆదికాండం నుంచేది తను ఉండబడిన వరకు కూడా, మలాకి మత్తయి వరకు కూడా, తనగా మరణించేంత వరకు కూడా మొత్తం ఉండబడినటువంటి 1.5 పేజీల మొత్తం కూడా తన బాధ అంతా కూడా, రే యేసు ప్రభు ఈయనే వచ్చేది లోకానికి అనుకున్నప్పుడు వాళ్ళు పన్ను కొడుకుంటూ చంపేస్తున్నారు. తన కళ్ళు చూడండి, అక్కడ బైబిల్లో రాయబడుతుంది, ప్రకాశమానమైనటువంటి వెలుగును చూసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను, మీరెవ్వరి మీద నేరం మోపదంటాను. ఉండగలుగుతాం మనం? మనల్ని ఎవరన్నా ఒక దెబ్బ కొడితేనే వానికి ఏదైనా చిందరపదం చేసి మనం ఆగం చేసేంత వరకు మనం ఉంటాం. అలా చెప్పగలుగుతామా? వీరి మీద ఏదేనో మోపొద్దు అని చెప్పగలుగుతామా? అందరికంటే కూడా గొప్పవాడు స్టెఫెన్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పేసి ఆ అపొస్తలుల కార్యంలో ఉంటుంది చివరికి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ లెక్కలో మనం ఉండాలి. ఈరోజు ఆ భారభరితమైనటువంటి శిక్షా విధిలో మనం లేకపోయినాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని మన మాట మనం పలకగలగాలి అంటే ఆ విధంగా మనం జీవించగలగాలి ప్రియులారా. కనుక దేవుడు శిలువలో 7వ మాటగా ఏమని పలికిందంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిండు. ఆత్మ దయచేసి దేవుని ఎందుకేమవుతుందట? అది సృష్టికర్త దగ్గరికి ఏమవుతుంది, ఆయన దగ్గరికి. ఆయన అంటే మన భాషలో ఏంటంటే భర్త అని అర్థం. అది అందుకని నేను సృష్టించుకోవడానికి భర్త ఉన్నాడు. సృష్టించింది యెహోవా దేవుడే, ఆయనే భర్త, ఆయనే మన నాయనే మన దేవుడు తండ్రి. ఆ తండ్రి ఎందుకే ఆత్మ
ఆత్మ వెళుతుంది కనుక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. 30 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాను. 3.5 సంవత్సరాలను స్వార్థ చెప్పి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ప్రతి ప్రాంతము వెళ్ళి నువ్వు అప్పగింపబడిన ప్రతి పనిని నేను చేశాను, అద్భుతములు చేశాను, ఆశ్చర్య కార్యాలు చేశాను, శిష్యులను ఏర్పరచుకున్నాను. రాకడ సమయం వరకు ఏది చేయాలో అది మొత్తం చేసి మొత్తం చేసి నీ పాదాల చెంద పెట్టి నా ప్రాణాన్ని నీకు అప్పగించుకొనిచున్నాను. చెప్పగలుగుతారా మన మధ్య కూడా మాట? తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఈ రోజు యూత్ బిడ్డలకు ఎవరైనా జీవించగలుగుతారా? ఈ రోజున యేసు ప్రభు యువనుడుగా వచ్చాడు ఈ లోకానికి, యువనుడుగా బ్రతికాడు. తన యందు ఏ పాపం కూడా లేదు ఈ లోకంలో. ఎవరైనా ఏ వ్యక్తి చూపించగలరా అని చెప్పి తన జీవితాన్ని దారపోసిన మహోన్నతమైన వ్యక్తి కనుక చివరి మాటగా మాట్లాడి తన తల వంచి ఆత్మను అప్పగించుకొని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. తిరిగి 3 రోజులు ఎత్తుడాడు. మరణము లేదు యేసయ్యకు. ఇది శుభం. ఇది తను మరణించింది కాబట్టి ఈరోజు నీకు రక్షణ వచ్చింది. తన శిలువలో బలియాగమైంది కాబట్టి తను పొందిన దెబ్బల చేత ఈరోజు హాస్పిటల్లో ఉంటే రక్షణ కలిగింది. ఈరోజు స్వస్థత వచ్చింది నీకు. కనుక ఆ విధంగా మనం బ్రతకగలగాలి, ఆ విధంగా మనం జీవించగలగాలి. కనుక యేసు ప్రభు తల వంచి ఆత్మను అప్పగించి దేవునికి అప్పచెప్పినట్టుగా మనము కూడా మనం ఉండబడినటువంటి సహోదరులకు, మనం ఉండబడినటువంటి యజమానుడికి మనకు లెక్క అప్పచెప్పిన వారుగా మనం నిలబడగలగాలి. కనుక ఈ మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవజనులకు, అమ్మగారికి, సంఘానికి వందనాలు.